ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ పక్కా చేసిన ఒక దొంగ, పక్కా చేసిన ఒక 420, పక్కా చేసిన ఒక క్రిమినల్ అన్న టైప్లా యాజ్ పర్ ద ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ అంటే ఈయన రాసు ది ఆర్గనైజేషన్ ప్లానింగ్ టు మొబైలైజ్ లార్జ్ నంబర్ ఆఫ్ పార్టిసిపేట్స్. ఎలా కనబడ్డారు? ఏ ఇంటెలిజెన్స్ వాళ్ళు కనబడ్డారు? ఏలా కనబడ్డారు? నేను తెలియని ఇంటెలిజెన్స్ ఆ ఇంటెలిజెన్స్ వాళ్ళకు నేను ఎంత మందిని మొబైలైజ్ చేసే వాళ్ళు తెలియదా? లార్జ్ నంబర్ ఆఫ్ జనాలు అందరు తీసుకొచ్చి హైదరాబాద్తో భయక్రాంతులుగా క్రియేట్ చేస్తామనే టైప్లా ఈరోజు నేను దీన్ని తప్పు నేను హోం మంత్రిని సిబి ఆనందనే పడతా, ఇలా డీసీపీ గారిని ఏసీపీ గారిని నేను ఎవరిని తప్పు పట్టా. ఎందుకంటే ఇదంతా ఆయన కనుసంలో నడుస్తుంది. ఆయన అంతా ఎవరికి విఐపి పాలిటిక్స్ విఐపి ఓళ్లకు తాబేదారు లెక్క పనిచేస్తాడు ఆయన. ది ప్రపోజ్డ్ పీస్ఫుల్ ప్రొటెస్ట్ at Dharna Chowk with such a large gathering mobilize would definitely cause traffic obstruction. ఇక్కడ ట్రాఫిక్ ఏముందా అబ్స్ట్రక్షన్ కానికి? ఏముందా చెప్పు? ట్రాఫిక్ అబ్స్ట్రక్షన్ అంట, పబ్లిక్ న్యూసెన్స్ అంట. పబ్లిక్ ఏమున్నారు ఇక్కడ న్యూసెన్స్ కానికి? ఒకసారి కెమెరా రోడ్ పైన కూడా చూపిండి రాపా. నాయిస్ పొల్యూషన్ అంట, డిస్టర్బెన్స్ టు ది ఫ్రీ ఫ్లో ఆఫ్ ట్రాఫిక్ అండ్ కాజ్ ఎన్యూమరస్ ఇన్కన్వీనియన్స్ టు ది రోడ్ యూజర్స్, employees and particularly the sick and old who require urgent medical assistance. ఇదేనా మెయిన్ రోడ్ ఇది? సివి ఆనంద్ గారు ఇదేనా మెయిన్ రోడ్ ఇది? ఇక్కడ ఇవన్నీ జరగడానికి ఏదైనా మెయిన్ రోడ్ ఇది? ఇక్కడ ధర్నా చౌక్ అని ప్రత్యేకంగా ఇక్కడ ఎందుకు ఏర్పాటు చేసిండ్రు? నేను ధర్నా చౌక్ ఇక్కడ పెట్టింది అవి ఏమి ఉండవని కదా. ముందు పార్క్ ఉంటది, వెనక పెద్ద గ్రౌండ్ ఉంటది. నీకు ఏడ కనబడ్డది ఇది? రేవంత్ రెడ్డి చెప్తే డిక్టేట్ చేసినట్టున్నది. దేర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ ఫ్యామిలీస్ అంట, ఇంక్లూడింగ్ సీనియర్ సిటిజన్స్, చిల్డ్రన్స్, చిన్నపిల్లలు, వృద్ధులు, పేషెంట్లు రిసైడింగ్ ఇన్ ది నేబర్హుడ్ ఆఫ్ ధర్నా చౌక్. ఏడున్నాయి? గ్రౌండ్లు ఉన్నారా? ముందు గార్డెన్లు ఉన్నారా? ఈ పక్కన వండుకున్నారా? ఏడున్నారు? ఇక్కడ పెద్ద పార్టీలు బీజేపీ పార్టీలు, జాతీయ పార్టీలు, పెద్ద పార్టీలు పెడితేనే వాళ్ళ పర్మిషన్ ఇస్తారు. 48 గంటలు విత్ డీజీ విత్ ఏమంటారు డీజేనా విత్ సౌండ్ బాక్స్ తో సహా మీరు ఇస్తారు. దానికి లేనిది వీళ్ళందరూ కూడా వస్తుందని చెప్పి సిక్కు, ఓల్డ్, జ్వరం వచ్చిన వాళ్ళకు, వృద్ధులకు, రోగులకు, ఆడోళ్లకు, పిల్లలకు అందరినీ కూడా సతాయిస్తానంట. మళ్ళా యాజ్ సచ్ ఎ లార్జ్ గ్యాదరింగ్ వుడ్ రిజల్ట్ ఇన్ సివియర్ ట్రాఫిక్ కంజెషన్ అండ్ చోకింగ్ ఆఫ్ అన్ ఇంపార్టెంట్ గలీమా ఎక్స్ రోడ్ జంక్షన్, ఇందిరా పార్క్ టువర్డ్ ముషిరాబాద్ సైడ్ అండ్ సికింద్రాబాద్ సైడ్. ఆ చౌరస్తా ఉంది కదా, ఇక్కడికి వెళ్ళి జనం గ్యాదర్ అయ్యి అక్కడికి పోయి మొత్తము ఇచ్చేస్తాను. ఇక ఇదంతా అయిపోయినాక అసలు తమాషా ఇప్పుడు మొదలవుతుంది చూడు. అంటే నేను ఎంత సంఘ పెద్ద విద్రోహ శక్తినో, నేను ఏదన్నా చేయగలుగుతా అనేది ఇప్పుడు అసలు దుకాణం ఇప్పుడు మొదలవుతుంది చూడు. ఇన్ సచ్ ఏ ప్రోగ్రామ్ ఈస్ పర్మిటెడ్ టు బి హెల్డ్, ది నంబర్ ఆఫ్ పార్టిసిపెంట్ మే గ్యాదర్ ఇన్ టు లార్జ్ నంబర్ హూ మే సర్చ్ టువర్డ్స్ టు ది వైటల్ ఇన్స్టాలేషన్స్. ఎక్కడెక్కడికి పోతారంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు దాడి చేసే అవకాశాలు ఉన్నాయంట. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చినారు, తెలంగాణ ఇంటెలిజెన్స్ రిపోర్ట్. సెక్రటరియట్ మీద దాడి చేసే అవకాశం ఉందంట. నవ్వండి తిట్టనని తిట్టుండ్రబ్బా. సెక్రటరియట్ మీద దాడి చేపిస్తానంట, ఎస్ఎల్ఏ మీద దాడి చేపిస్తానంట, కలెక్టర్ ఆఫీస్ మీద దాడి చేపిస్తానంట, జిహెచ్ఎంసీ మీద దాడి చేపిస్తానంట. పత్రాలతో పాటు ఏమైనా ఆయుధాలు పంచినా ఏమో మరి అది వాళ్ళే చెప్పాలి. ఇంటెలిజెన్స్ రిపోర్ట్. సమ్ మిస్క్రీన్స్ మే టేక్ undue advantages of the situation, may create land order problems and disturbance resulting in serious threat to land order. నాకు ఇంగ్లీష్ వచ్చా కాదు బతికిపోయినా, అదే రేవంత్ రెడ్డి అయితే చదవలే కదచ్చు. ల్యాండ్ ఆర్డర్ and may lead to violence and damage of private and public properties in and around the exhibition grounds. ఇక్కడికనే కాదంట, ఎగ్జిబిషన్ గ్రౌండ్ దాకా పోతామంట. అరే నేను అబద్ధం ఆడుతున్నానబ్బా. ఇక ఇది డీసీపీ సంతకం పెట్టి ఇక్కడికి వెళ్ళి ప్రాపర్టీస్ అరౌండ్ ది ఎగ్జిబిషన్ గ్రౌండ్ నాంపల్లి దాకా పోయి అక్కడ ఉన్న ప్రాపర్టీలు కూడా ఇది చదివి నేను నవ్వాలనా, ఏడవాలనా, బయలువాడాలనా, నేను ఏం చేయాలి చెప్పు? ఇదంతా అయిపోయినాక ఇక లాస్ట్ నేను సంతకం పెట్టే ముందు కూడా 4 లైన్లు రాసింది, ఎందుకైనా మంచిది అని. నవ్వులాట అయిపోయింది. ఇన్ వ్యూ ఆఫ్ ద అబౌవ్, ది రిక్వెస్ట్ ఆఫ్ ద అప్లికెంట్ టు కండక్ట్ పీస్ఫుల్ ప్రొటెస్ట్ ఫ్రమ్ 3/2/2025 to 4/2/2025
from 10 a.m. to 5 p.m. at Dharna Chowk, Indira Park, Hyderabad, hereby cancelled in the interest of law and order, maintenance, public order and the prevailing security scenario. కాబట్టి ఇందు మూలంగా ఇవన్నీ దాడులు జరిగే అవకాశాలు జడ్సన్ గారు చెప్పించే అవకాశాలు ఉన్నందువల్ల మేము ఈ 2 రోజులు అంటే 48 గంటల పాటు ఇచ్చే దీక్షను మేము ఉపసంహరించుకుంటామని అంటున్నాం. నేను చెప్తున్నా సిపి గారు ఇక్కడ ఎవరు కూడా పర్మిషన్లు ఇవ్వద్దు. నువ్వు నన్నే ఒక శాంతియుతంగానే ప్రజాస్వామ్యం నేను ఎవరైనా కంప్లైంట్ ఇస్తే ప్రజాస్వామ్యబద్ధంగా ఇస్తా. ఇదేంటిది టీజీపీఎస్ ఇచ్చిన ఏమని ఇచ్చిన గ్రూప్ 1 ఎగ్జామ్లలో మీరు తెలుగు సిలబస్ ధన్మన్ మార్చిందని చెప్పి ఒక ముద్ర ప్రజాస్వామ్యబద్ధంగా ఇచ్చిన. ఓకేనా? ఇగో నేను ఇక ధర్నా పర్మిషన్ ఇవ్వలేగా ఎంతసేపు అని ఉంటా. పర్మిషన్ ధర్నా చేస్తలేం కదా. మీకు శాంతి భద్రతలు ఇలా చెప్పినప్పుడు శాంతి భద్రత అవగాహన చేసినా, మీరు చెప్పినప్పుడు నేను అసెంబ్లీకి దాడికి పోయినా, మీరు ఇలా ఖైరంలో రాసినట్టు సెక్రటరీ దిక్కు దాడికి పోయినా, ఎగ్జిబిషన్ దిక్కు దాడికి పోయినా అప్పుడు నన్ను అరెస్ట్ చేయండి. నేను ఇక్కడ కదులుతాడు కదా, ఇలా రాసింది కదా అన్న. ఆఫీసర్లు అడుగుతారు వాళ్ళు ఎంతసేపు అని ఉంటా. నేను ఇక్కడ ఎంతసేపు అని ఉండవచ్చు. నేను నా ఇష్టం వచ్చినంత సేపు ఉంటా. అది కూడా అడగన్నా ఏంది? అయితే చట్టబద్ధమైన జాబ్ క్యాలెండర్ వెంటనే అమలు చేయాలి. ప్రతి సంవత్సరం జనవరి 1న జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి. రాహుల్ గాంధీ హామీ ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి. ఎస్సీ ఎస్టీ బీసీ వంటి బలహీన వర్గాల రిజర్వేషన్ లాక్కుంటున్నప్పుడు జీవో 29 రద్దు చేసి తిరిగి జీవో 55 ప్రకారం గ్రూప్ 1 ఉద్యోగాలను భర్తీ చేయాలి. ప్రభుత్వం దుర్మార్గంగా పెంచాలనుకుంటున్న ఉద్యోగాల రిటైర్మెంట్ వయసును తక్షణమే ఉపసంహరించుకోవాలి. ప్రియాంక గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారం నిరుద్యోగ భృతి నెలకు 4,000 రూపాయలని వెంటనే నిరుద్యోగ బిడ్డలకు ఇవ్వాలి. అంటే ఇక వచ్చే ఈ నెలకెళ్ళి మొదలెట్టి ఒక్కొక్క నెల కాదు, ఇప్పటి 13 నెలలు ఒకటేసారి ఇవ్వాలి. రేపు 5 ఏళ్ళు అయితే 5 ఏళ్ళు ఒకటేసారి ఇవ్వాలి. ఏజ్ బారైనా కానీ ఇవ్వాలి. 25,000 పోస్టులతో మెగా డిఎస్సి చేయాలి. ఇది వాళ్ళ మేనిఫెస్టోలో ఉంది. గ్రూప్ 1 1000 ఉద్యోగాలు, గ్రూప్ 2 2,500 ఉద్యోగాలు, గ్రూప్ 3 15,000 ఉద్యోగాలు, కానిస్టేబుల్ ఉద్యోగాలు 25,000 ఉద్యోగాలు, పవర్ సెక్టార్లో 10,000 ఉద్యోగాలు, హెల్త్ డిపార్ట్మెంట్లో 20,000 ఉద్యోగాలు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో 5,000 ఉద్యోగాలు, ఆర్టీసీ సింగరేణి ఇతర కార్పొరేషన్లలో ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలను భర్తీ చేయాలని చెప్పేసి మాది ఇది. అంతేకాకుండా ప్రభుత్వం కొత్తగా క్రియేట్ చేసిన మొత్తం 10,909 విఆర్ఓ ఉద్యోగాలని, 1000 డిప్యూటీ సర్వేయర్ సర్వేయర్ ఉద్యోగాలని నిరుద్యోగ బిడ్డలతో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలి. ఎటువంటి మంచిది అన్న జర ఎటువంటి ఉండేలా కేంద్ర ప్రభుత్వ పరీక్షలతో ఒకే రోజు పెట్టకుండా ఇక్కడ ఇంకో తుగులకు పని చేస్తూ ఉంటారు అన్నట్టు. కేంద్రంలో ఆర్ఆర్బి ఉన్నప్పుడు ఇక్కడ కూడా అదే రోజు పరీక్ష పెడతారు. అసలు పెట్టద్దు. అవినీతి ఆస్కారం ఇచ్చే ఇంటర్వ్యూ విధానాన్ని, సిలబస్ మార్పు వంటి అంశాలని ఉపసంహరించుకోవాలి. ప్రస్తుతం ఉన్న పద్ధతి ప్రకారమే ఉద్యోగ నియామకాలు జరగాలి. జీవో 46 రద్దు చేయాలి. పోలీసు ఉద్యోగాలలో వయోపరిమితి పెంచాలి. లాంగ్ జంప్ దూరం తగ్గించాలి. తెలంగాణలోని అన్ని యూనివర్సిటీలలో ఖాళీగా ఉన్న